నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న మూసీ మీద ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి గండిపేట నుంచి గౌరెల్లి వరకు దాదాపు 55 కిలోమీటర్ల మేర దాదాపు 6,500 కోట్ల నుంచి 7,000 కోట్ల వరకు కూడా వెచ్చించి ఆ యొక్క మూసీ సుందరీకరణ చేస్తామని చెప్పేసి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి అసలు చాలా విభిన్నమైనటువంటి పౌర సమాజం నుంచి చాలా రకాల అభ్యంతరాలు వస్తున్నాయి. ఎందుకంటే మధు పార్క్ అపార్ట్మెంట్స్ కానీ అక్కడ ఉన్నటువంటి ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో విల్లాలు మొత్తం కూల్చేసి అక్కడ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కడతామనడం, ఇలా చాలా చోట్ల కూడా ఇలాంటి డిమాలిషన్ జరగడం కూడా కొంత పౌర సమాజం నుంచి చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది. సో ఈ క్రమంలో రేవంత్ రెడ్డి ఏమో ఖచ్చితంగా చేసి తీరుతాం, మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా మేము ఖచ్చితంగా మూసీ సుందరంగా చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈ క్రమంలో మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదవ్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నిద్దాం. సార్ నమస్తే. నమస్తే. సో రేవంత్ రెడ్డి గారు నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సో గండిపేట నుంచి గౌరెల్లి వరకు దాదాపు 55 కిలోమీటర్ల మేర సంబంధించినటువంటి ప్రజెంటేషన్ చెప్పడం జరిగింది. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? చాలా పెద్ద ఎత్తున చెప్తున్నాం, మేము చేసి చూపిస్తాం, భవిష్యత్ తరాల కోసం చేస్తున్నాం చెప్పేసి చెప్పడం జరిగింది. దీని గురించి మీరేమంటారు? ఇది సుందరీకరణ అంటే కృష్ణరోగికి చక్కటి బట్టలు వేసి నగలు పెట్టి మీదికెళ్ళి అత్తరు ఉంటుంది అంతే తప్ప ఒకటి. తర్వాత రెండవది ఓ 10 కిలోమీటర్ల విస్తీర్ణమే బాగా అందంగా కనిపిస్తుంది. అవును. కానీ అది ఎక్కడుంది? అనంతగిరి నుంచి వాడపల్లి కాదు, ఓడలు వస్తాయని ఓడపల్లి అన్నారు. ఓడపల్లి దాకా మిర్యాలగూడ దాటినాక అది 250 కిలోమీటర్లు. అవును. అంత దూరం ప్రక్షాళన కావాలి కదా. అవును. మరి అక్కడేముంటది దాటి అవతలేముండదు, హైదరాబాద్ అవతలేముండదు, మూసి కింద ఏముండదు, హైదరాబాద్ దాటినాక ఏముండదు. అవును. మరి ఇక్కడ నుంచి అక్కడ దాకా శుద్ధి చేస్తేనే అవుతుంది. నీళ్లు తాగాలి మనుషులు, నీళ్లు మూసీ నది నీళ్లు తాగాలి. మూసీ నదిలో మురికిపోవాలి ఫస్ట్. లేకపోతే మూసీ ఏమైంది? ఆ నీళ్లు వ్యవసాయానికి పనికిరావు. పైన ఏమైతుంది? పైన కృష్ణానది కింద ఉందనుకోండి, మొత్తం కృష్ణానది మురికి అయిపోతుంది మూసీ వల్ల. ఈ మొత్తం హైదరాబాద్ నుంచి వచ్చే మురికంతా, ముందు ఇళ్ల నుంచి వచ్చే మురికి, దాన్ని బిఓడి అంటారు, బయాలజికల్ యాక్షన్ డిమాండ్స్. పరిశ్రమల నుంచి వచ్చే సిఓడి అంటే కెమికల్ యాక్షన్ డిమాండ్స్. ఈ రెండు అందులోకి వస్తున్నాయి. ఇవన్నీ కాకుండా ఫార్మా పొల్యూషన్ అంతా వస్తుంది, ఫార్మా ఎఫ్లుయెంట్స్ అంటాం. చౌటుప్పలు గూటుప్పలు అక్కడ ఉన్నాయి కదా, అవన్నీ మొత్తం నాశనం. డివిస్ కంపెనీస్ అన్ని నాశనం. దోతిగూడెంకి అక్కడ మొత్తం పోచంపల్లి దగ్గర నుంచి వచ్చేది అదంతా ఫార్మా ఎఫ్లుయెంట్స్ వస్తుంది. మూడవది. నాలుగవది ఎన్ఎఫ్సి నుంచి యురేనియం అవశేషాలు వస్తున్నాయి. అది చాలా భయంకరమైందండి. రేడియో యాక్టివ్ మెటీరియల్. అది అణుధార్మికత వల్ల ఏమైందంటే రోగాలు వస్తాయి, రకరకాల రోగాలు వస్తాయి. అది ఇంకో ప్రమాదం. ఇవన్నీ ఉంటే దాన్ని శుద్ధి చేయకుండా మీరు ఆ నీటిని వ్యవసాయానికి పనికి వచ్చేటట్టు చేయాలి, తాగడానికి పనికి వచ్చేటట్టు చేయాలి. అది వ్యవసాయానికి పనికిరాదు, తాగడానికి పనికిరాదు, అంత అశుభ్రంగా ఉండదు ఆ నీరు. ముందు దాన్ని బాగు చేయమనండి. అవి చేయకుండా నేను సుందరీకరణ అక్కడి నుంచి 250 కిలోమీటర్లు పరివాహక ప్రాంతం. ఆ పరివాహక ప్రాంతంలో ప్రజలు మాకు నీళ్లు తాగడానికి కావాలి, నీళ్లు తాగొచ్చినా తర్వాత వ్యవసాయానికి కావాలి, వ్యవసాయానికి పనికి వస్తాయా? పనికిరావు. మరి ఎట్లా? గండిపేట హిమాయత్ సాగర్ చెరువు ఉన్నాయి కదా, ఉస్మాన్ సాగర్, అక్కడ పొలాల్లో ఎరువులు జరుపుతున్నారు, పురుగుల మందు కొడుతున్నారు ప్లస్ సైడ్. ఈ కెమికల్స్ అందరూ వచ్చా 2 నెలలు పడుతున్నాయి. మరి ఇట్లా పైన ఇప్పుడు సుందరీకరణలో భాగమే ఈ యొక్క మొత్తం శుద్ధీకరణ అంటున్నారు కదా, అదెంతవరకు నిజం? అది సుందరీకరణలో భాగం, శుద్ధి అనేది కాదు. శుద్ధి గురించి ఏముండదు. దానికి ముందు ఎక్కడ బాగు చేయాలి? ఇప్పుడు గంగోత్రి ఉంది. గంగోత్రి అంటే గంగ పుట్టిన చోట. మీరు కొట్టించండి ఎక్కడ తెలుస్తుంది. ఈవెన్ ది సోర్స్ ఆఫ్ గంగా, గంగోత్రి ఈస్ పొల్యూటెడ్. అక్కడ రకరకాల రిఫైనరీస్ పెడితే మొత్తం భయంకరంగా తయారైంది. గంగోత్రి బయలుపడ్డప్పుడు ఇక్కడ కూడా బయలుపడ్డది, అనంతగిరి కూడా బయలుపడిపోయింది. అనంతగిరి దాటినాక వికారాబాద్ నుంచి బయలుపడలేదు. ముందు అది బాగు చేయాలి కదా. అవి బాగు చేయకుండా శుద్ధి చేస్తే ఎట్లా శుద్ధి చేస్తాను? ముందు అక్కడ పురుగుల మందు కొట్టకుండా చూస్తావా? ఎరువులు కొట్టకుండా చూస్తావా? వ్యవసాయం చేయలేవు కదా. యూరియా సప్లై చేస్తా అంటున్నావు. యూరియా వద్దు, నువ్వు యూరియా అవసరం లేదు, ఎరువుల మందు అవసరం, మిల్లెట్స్ పండించుకోమని చెప్పాలి కదా. అవి స్వదేశీ విత్తనాలకు నీళ్ళు అవసరం లేదు, పురుగుల మందు అవసరం లేదు. పురుగులు చీడపట్టదు, జొన్నలకు చీడపడుతా, పురుగులకు చీడపట్టదు పట్టదు. దానికి రసాయనాలు అవసరం లేదు, నీళ్ళు అవసరం లేదు దానికి. అందుకని మీరు అవి పండించండి, ఇవి కాదు. యూరియా ఇస్తా అంటే యూరిన్ ఇస్తానట్టే. అది ఎవరు నూరిస్తున్నావు నువ్వు? అందుకని అది తప్పది. అందుకని ప్రక్షాళన చేయాలి. ప్రక్షాళన చేయాలంటే రాజకీయ నాయకులు, అధికారుల మెదడు ప్రక్షాళన చేయాలి ఫస్ట్. వాళ్ళ మెదడు అంటే కంపు ఉంది కదా, మొత్తం మురికి ఉంది కదా, ఆ మురికిని యాసిడ్తో కడిగితే కానీ వాళ్ళ మెదడు బాగు చేసుకుంటే మూసిని బాగు చేస్తారు.
అప్పటిదాకా ఇట్లనే ఉంటుంది మూసి. ఇక్కడ ప్రధానంగా 3 పాయింట్స్ చెప్తున్నారు రేవంత్ రెడ్డి. ఒకటేమో ఆ, ఏది డ్రైనేజ్ సంబంధించిన కాలుష్యం సంబంధించినటువంటి చెప్తున్నాడు, రెండోదేమో కలైబరాకు సంబంధించిన కాలుష్యం చెప్తున్నాడు, మూడోదేమో ఫార్మా చెప్తున్నాడు. ఈ మూడింటిని కూడా శుద్ధి చేస్తామని చెప్పి అంటున్నాడు. సో జనరల్గా ఫార్మా సంబంధించి శుద్ధి చేయాలి అంటే ఫార్మా కంపెనీ నుంచి వచ్చేటువంటి ఏదైతే కాలుష్యం ఉంటుందో దాన్ని ఆపాలి కదా. సో అలా ఆపకుండా ఫార్మా కంపెనీల పైన కనీసం ఈ నియంత్రణ చేయకుండా ఎట్లా శుద్ధి చేస్తారు అనుకోవచ్చు. అందుకని ఫార్మా కంపెనీలను శుద్ధి చేయాలని, కాలుష్యం రాకుండా చేయాలంటే ఫార్మా కంపెనీలు ఎత్తేయాలి. అవును ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు మనము పాశమైలారం పట్టచెరువు ఉంది, అవును భయంకరమైన కాలుష్యం, అవును గడ్డపోతారు మా 92 మందుల కంపెనీ, అవును అక్కడ మెరికాప్టన్ గ్యాస్ తోటి రకరకాల రోగాలు వస్తున్నాయి. అవును మేము సుప్రీంకోర్టుకు పోయినాం, సుప్రీంకోర్టు 20 ఏళ్ల కింద జడ్జిమెంట్ ఇచ్చింది. అక్కడ జనానికి ఏం రోగాలు వస్తున్నాయి చూసి భూగర్భ జలాలు కలుషితమైనందువల్ల, అవును వాయు కాలుష్యం వల్ల మెరికాప్టన్ గ్యాస్ తోటి అవును 92 మందుల కంపెనీలతోటి 80 గ్రామాలు భయంకరమైన రోగాలు వస్తున్నాయి. వాళ్ళకి ఏం రోగాలు వస్తున్నాయో చూసి వాటికి వైద్యం చేయడానికి ఆసుపత్రి పెట్టండి 5,000 కోట్లు. ఇప్పుడైతే 5,000 కోట్లు కావాలి. ఇప్పటిదాకా అది అమలే కాలేదు, జడ్జిమెంట్ అమలు కాదు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ గా దిక్కులేదు. ఏముంటది ఇక్కడ, ఆఖరికి స్వీడన్ నుంచి వచ్చి పరిశోధన చేసి ఇక్కడ భయంకరమైన విషవాయువులు ఉన్నాయి, ఆశమైన మీరు కొడత కూడా వస్తుంది. స్వీడన్ నుంచి వచ్చి పరిశోధన, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఫార్మా పొల్యూషన్ నుంచి గురించి అధ్యయనం చేసే సామర్థ్యం వాళ్ళకే ఉంది, స్వీడన్ వాళ్ళకే. వాళ్ళు వచ్చి పరిశోధన చేశారు, ఇక్కడికి వచ్చి మన వాళ్ళు పోయినా, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎవరైనా పోయినా, శాస్త్రవేత్తలు ఎవరైనా పోయినరా, ఏదో బాబురావు లాంటి వాళ్ళు కొంతమంది పోయినరు, బాబురావు లాంటి వాళ్ళు, సుబ్బారావు లాంటి వాళ్ళు, దొంత నరసింహారెడ్డి లాంటి వాళ్ళు కొంతమంది పోయినరు, పరిశోధన చేశారు. కానీ మన వీళ్ళు ఎందుకు పోలేదు కదా, ఎవరు పోలేదు, పరిశోధన చేయలేదు, చెప్పలేదు. స్వీడన్ వాళ్ళు వచ్చి చెప్పి అక్కడ మందులు పనిచేస్తలేవు, ఎందుకంటే ఈ మందుల కంపెనీలు వాళ్ళు ఎనిమల్స్ మీద రీసెర్చ్ చేయాలి, ట్రయల్ లేదు, హ్యూమన్ వాలంటీర్స్ మీద లేదు. దాంట్లో నీళ్ళన్నీ వచ్చి భూమిలో పోస్తున్నారు, భూమి లోపల పోస్తున్నారు, భూగర్భ జలాన్ని కలుషితం అయిపోయినాయి, నదిలో పోస్తున్నారు, ఇసుక వాగు, నల్లవాగు వీటిలో పడేస్తున్నారు, నక్కవాగులు పడేస్తున్నారు, అదంతా మొత్తం విషం అయిపోతుంది. సూపర్ బగ్ అంటే మందులు పనిచేయని పరిస్థితి వచ్చింది, డ్రగ్ రెసిస్టెన్స్. ఇవన్నీ వాళ్ళు చెప్తున్నారు. మనోళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకు పరిశోధన చేస్తలేరు? పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏం చేస్తుంది? పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మొత్తం పొల్యూషన్, అవినీతి పొల్యూషనే, అవినీతి కాలుష్యమే ఉంది దాంట్లో. అందుకని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏం చేయదు, ఎక్కడ ఏం చేయదు. సిగాచే కాదు, ఎక్కడ ఏం సిగాచిలో అంతమంది చచ్చిపోతే ఏముంది, ఏమి లేదు, దిక్కెద్ది వానమే లేదు. మనం అక్కడ చూసినాం భోపాల్ గ్యాస్, ఎంతమంది 2 లక్షల మంది చచ్చిపోయింది. ఏమైంది, జడ్జిమెంట్ ఏమైనా వచ్చిందా? ఏమి లేదు. 13-14 ఏళ్ళ తర్వాత జడ్జిమెంట్ వచ్చింది, చీఫ్ జస్టిస్ ఏమైనా జడ్జిమెంట్. దాంట్లో ఏం చెప్పిండు, ఇది కార్ యాక్సిడెంట్ లాగా, మరి యూనియన్ కార్బైడ్ రోడ్ యాంటర్సన్ ప్రోగ్రామ్ శిక్ష పడ్డదా? ఏం బల్లే, ఏముంటది, కోర్టులు ఏముంటది, చట్టం ఏముంటది, పార్లమెంట్ ఏముంటది, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏముండదు. అందుకని ఒకటే ఏంటంటే ఆ కంపెనీలు బయటకు తరిమేశారు, అవి తప్ప వేరే కంపెనీలే ఉండదు, ఫార్మా కంపెనీలే ఉండదు. ఎందుకుంటాయి, అవన్నీ అమెరికన్ కంపెనీలు కదా, ఇవన్నీ అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తారు. ఎందుకంటే అమెరికాలో మందుల కంపెనీలు పెట్టినారు, పొల్యూషన్ మంచిది కాదు, వాళ్ళ దేశంలో ఒప్పుకోరు, జనం చదువుకున్న వాళ్ళు కదా ఒప్పుకోరు. ఇక్కడ బానిసల దేశం కదా, కమిషన్లు ఇస్తే రాజకీయ నాయకులు ఏదైనా ఒప్పుకుంటారు. అదే జరుగుతుంది. ఇప్పుడు అమెరికాలో నదులు ఉన్నాయనుకోండి, నదుల్లోకి ఏ ఇంటి నుంచి మురికి నీళ్ళని పోయి కలవడానికి వీల్లేదు. ఒకవేళ ఎవరి ఇంటి నుంచి అయినా పోయింది అనుకోండి, వాడిని జైలు పెడతారు. ఊరు నుంచి పోయింది అనుకోండి, మేయర్ను జైలు పెడతారు. ఎందుకంటే ఆ నీరు తాగడానికి, నీరు నిరంతరం ప్రవహించడానికి అక్కడ డ్యాములు కూడా కూల్చేస్తారు. 2119 డ్యాములు గతంలో కట్టి కూల్చిపారేస్తుంది. ఎందుకంటే నిరంతరం నదులు పారుతుండాలి, నదీ ప్రవాహాన్ని పునరుద్ధరించడానికి పేల్చేస్తుంది. యూరోప్ లో కూడా పేల్చేస్తుంది. ఇక్కడ ఎందుకు చేస్తుండ్రు, ఇక్కడ దొంగలు కదా, బ్రోకర్లు కదా, వీళ్ళంతా అన్ని పార్టీల రాజకీయ నాయకులు, ఐఏఎస్ ఆఫీసర్లు, జోకర్లు, బ్రోకర్లు. అందుకని ఇవి చేస్తుండ్రు. మందుల కంపెనీలు అంటే విదేశం 90% ఎక్స్పోర్ట్, 10% ఇక్కడ. అంటే వాళ్ళ ఏజెంట్లు దొంగలు, గులాంగాలు. అందుకని పరిశ్రమలు పెడుతుండ్రు. పరిశ్రమలు పెట్టలేవు, దానివల్ల నష్టం తప్ప లాభం లేదు. ఒక్కొక్కరిని చెంపలు పట్టుకొని పండ్లు రాలగొట్టుకుంటూ చెప్పాలి, నష్టం రా అని చెప్పాలి. అందుకని పౌర సమాజాన్ని చైతన్యవంతం చేయాలి, వాళ్ళని సైనికులకు తీర్చిదిద్దాలి, వాళ్ళే వీళ్ళ సంగతి చూసుకుంటారు. సరే, ఇప్పుడు బాపు ఘాట్ ఆల్రెడీ ఉండడం జరిగింది, ఏది గాంధీకి చిహ్నంగా గుర్తుగా ఉండడం జరిగింది. కానీ ఆ బాపు ఘాట్ పక్కనే అదొక 20-60 ఎకరాలు ఉండే, ఇప్పుడు దాన్ని 200 ఎకరాల్లో విస్తరింపజేసి అక్కడ ఒక గాంధీ సరోవర్ పేరిట గాంధీ విగ్రహం 120 అడుగుల గాంధీ విగ్రహం పెడతామని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి ఒక 75 కోట్లు 80 కోట్లు అని రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. సో మొత్తంగా ప్రాజెక్ట్ కాస్ట్ ఒక 6,500-7,000 ఫస్ట్ ఫేజ్ అని చెప్పేసి అంటా ఉన్నాడు. సో అది గాంధీ విగ్రహం పెట్టడానికి గల కారణం, దాని గురించి ఇటు మధు పార్క్ అపార్ట్మెంట్స్ కానీ పక్కన విల్లాలం కానీ కూల్చోవడం, ఇవన్నీ చూస్తా ఉంటే మీకు ఏమనిపిస్తుంది? అసలు గాంధీని సమాధి చేసేదే కాంగ్రెస్ పార్టీ. గాంధీ భవన్, కానీ అది బ్రాంతి భవన్ అయిపోయింది. గాంధీ ఏం చెప్పాడు, మద్య నిషేధం ఉండాలి. ఈ దేశంలో, ఈ స్టేట్ లో మద్య నిషేధం పెట్టినరా? లేదు. కాంగ్రెస్ వాళ్ళు పెడుతుర్రా? గతంలో పెట్టలే, ఇప్పుడు పెట్టలేదు. మద్యం పారుతుంది, ఏరులై పారుతుందంటే మూసీ నది కన్నా, కృష్ణా నది కన్నా, గోదావరి కంటే ఎక్కువ నదుల్లో
పారేది మద్యమే. అంటే అర్థమైంది, వీళ్ళు గాంధీని హత్య చేస్తున్నారు. గాంధీ హత్య చేసింది గాడ్సే కాదు, కాంగ్రెస్ వాళ్ళే. కాంగ్రెస్ వాళ్ళే రోజు చంపుతున్నారు, ప్రతి నిమిషం చంపుతున్నారు, ప్రతి వైన్ షాప్ దగ్గర హత్య చేస్తున్నారు గాంధీ. ఒకటి. తర్వాత రాట్నం పరిశ్రమలు ఉండాలంటే ఏముండాలి? కుటీర పరిశ్రమలు ఉండాలి కదా. ఎక్కడుంది కుటీర పరిశ్రమలు? పెడుతున్నారు కుటీర పరిశ్రమలు. మొత్తం పరిశ్రమలు కాలుష్యమే కదా. కుటీర పరిశ్రమలు నష్టం లేదు కదా, కాలుష్యం ఉండదు కదా. మరి గాంధీ సిద్ధాంతాలు ఒకటైనా అమలు చేస్తుండ్రా? మీరు ఎన్కౌంటర్లు చేసిందంటే అర్థమైంది అహింసనే కదా. అంటే గాంధీ వ్యతిరేకమే కదా మీరు చేసింది. మరి గాంధీ పేరు బొమ్మ పెద్దది పెడతారు, గాంధీ ఆశయాలనేమో 10 తాటి చెట్లు పాతి పెడతారు. విగ్రహం ఏమో 10 తాటి చెట్లు ఎత్తుండొచ్చు, కానీ ఆశయాలు ఎక్కడ ఉన్నాయి? పాతాళాలకు పోతున్నాయి. మరి ఎవరు నమ్ముతాడు దాన్ని? అదే పక్కన మూసి నదులు కట్టి కొట్టుకోపోతున్నాయి, అవి బంగాళాఖాతంలో పడిపోతున్నాయి. గాంధీ సిద్ధాంతాలను బంగాళాఖాతం పాలవుతున్నాయి. మరి ఎట్లా? అందుకని ఇదంతా ఎవరు నమ్మేటప్పుడు లేడు. ఆఖరికి అధికారంలో ఏ పార్టీ అయినా కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వాళ్ళు గాంధీ పేరు చెప్పుకుంటే ఈ దొంగల గాంధీ పేరు చెప్పే అర్హత ఉందా అని చెప్పి నల్లమల్ల నక్కలు కూడా నవ్వుకుంటున్నారు వీళ్ళని చూసి. అందుకని వీళ్ళు చెప్పేదంతా బోగస్. అంటే గాంధీ మునిమనవాడు తుషార్ గాంధీ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాడు, ఈ ప్రాజెక్ట్. అవును, ఎవరైనా వ్యతిరేకిస్తారు. ఎందుకంటే గాంధీ సిద్ధాంతం. అంటే ఈ విషయం రాహుల్ గాంధీ ఎందుకు స్పందించట్లేదు అసలు? రాహుల్ గాంధీకి ఏం తెలుస్తుంది? మోదీకి రాహుల్ గాంధీకి ఇద్దరికి ఢిల్లీలో కూర్చున్న వాళ్ళు, ఇంకో వేరే పార్టీ వాళ్ళకు కూడా యమున అవతల ఏముందో తెలియదు. ఓకే, తెలియదు, తెలుసుకోవాలని కోరిక ఉండదు, పట్టదు కూడా. రాహుల్ గాంధీకి ఏం తెలుస్తుంది? ఆయన తెలుసా? ఆయన ఏమీ తెలియదు. మోదీ కూడా ఏం తెలియదు. అందుకని ఇక్కడ ఎందుకు పట్టించుకుంటారు వాళ్ళు? సౌత్ అంటే వాళ్ళకి ద్వేషం కూడా ఉంది కాబట్టి సావనియండి, వాళ్ళు బంగాళాఖాతంలో కలవండి, హిందూ మహాసముద్రంలో కలవండి అనే ద్వేషం కూడా ఉంటుంది. అంటే ఇటు బీజేపీకి కాంగ్రెస్ రెండింటికి సౌత్ అంటే ద్వేషం. ఇప్పుడు చూస్తున్నాం కదా, డీలిమిటేషన్ కమిషన్ తీసుకొచ్చి మొత్తం సౌత్ అంతా ఆగమాగం చేస్తుంది. ఫైనాన్స్ కమిషన్ 15-16 ఫైనాన్స్ కమిషన్ పెడుతుండ్రు, పైసలన్నీ ఢిల్లీకి తీసుకుపోతాం అంటుంది మోదీ గవర్నమెంట్ అంటుంది. మరి ఏంది డీలిమిటేషన్ కమిషన్ ఏమో ఇక్కడనేమో 30 సీట్లు పెడతాయి, అక్కడ 152 సీట్లు పెడతాయి. ఎట్లా పెరుగుతాయి? అంటే పర్మనెంట్ శాశ్వతంగా సౌత్ ఇండియా ఒక ఇంటర్నల్ కాలనీ కావాలి, అంతర్గత వలస రాజ్యం కావాలి, వాడు పరిపాలన చేయాలి. నార్తోడే కదా ఇక సౌత్ వాడు ఇక్కడ టీవీ నర్సన్ ఒకసారి అయ్యిండు, అట్లాంటి వాడు గానే కాదు, అది పగటికాలు అయిపోతుంది ప్రైమ్ మినిస్టర్. అట్లా నిధులు కూడా ఇక్కడ వచ్చిన బస్సు పైసలన్నీ నార్త్కి వెళ్ళిపోతాయి. ఫైనాన్స్ కమిషన్ ఆర్కే సింగ్ అదే చెప్పిండు కదా. మరి అట్లాంటి వాళ్ళు దానికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందా? సపోర్ట్ చేస్తుంది. మన అందరు కలిసే ఉన్నారు. ఇప్పుడు చూస్తున్నాము ఈవీఎంలు వచ్చినాయి, ఈవీఎంలు వచ్చింది కాంగ్రెసే కదా. బీజేపీ వ్యతిరేకించిందా? వ్యతిరేకించలేదు. దాన్ని మ్యానిపులేట్ చేసిన, అప్పుడు వాళ్ళు మ్యానిపులేట్ చేసిన, ఇప్పుడు మ్యానిపులేట్ చేసిన. అందుకని వీళ్ళు వాళ్ళందరూ కలిసే ఉంటున్నారు. యమున అవతల ఏముందో వాళ్ళకి తెలియదు, తెలుసుకోవాలని ఆలోచన కూడా లేదు. అప్పుడు రాహుల్ గాంధీ ఏముంది, నాకు ఎప్పటికి మూటలు అందుతున్నాయా లేదా, ముళ్ళు అందుతుందా లేదా, అదే మాకు బ్రీఫ్ కేసులు కావాలి, దీన్ని వ్యతిరేకించే ప్రజల మీద కేసులు కావాలి. సో ఇప్పుడు మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ వెనకాల రేవంత్ రెడ్డి యొక్క ఆలోచన విధానం ఏమైతుంది? అంటే కుట్ర ఏమైనా ఉంటుందా, లేకపోతే రకరకాల కారణాలు అయితే ఉంటాయి కదా? దానికి ఏముంటే డబ్బులే, కంపెనీలు ఉంటాయి చేసేయి, డబ్బులు కాంట్రాక్టర్లు ఉంటారు, మెగా కృష్ణారెడ్డి అంటూ ఉంటారు. అప్పుడు చూసినాం కదా, చంద్రబాబు కాలంలో మెగా కృష్ణారెడ్డి, రాజశేఖర కాలంలో మెగా కృష్ణారెడ్డి, కేసీఆర్ కాలంలో మెగా కృష్ణారెడ్డి, ఇప్పుడు కూడా మెగా కృష్ణారెడ్డి. వేడిగడ్డ కట్టింది మెగా కృష్ణారెడ్డి కదా. అన్ని అప్పుడు కూలిపోయినా ఇప్పుడు పోయినాయి. అన్నిటి వెనక కాంట్రాక్టర్లే ఉంటారు. అప్పుడు ఇప్పుడు ఎవరైనా సరే ఒకడే సబ్కా మాలిక్ ఏక్ పైసలే కాంట్రాక్టర్లు. కాంట్రాక్టర్ రాజ్యం నడుస్తుంది, మెగా కృష్ణారెడ్డి రాజ్యం నడుస్తుంది. మెగా కంపెనీ పెడతాడు, దోచుకుంటుంటాడు. వీళ్ళంతా వాళ్ళకి తొత్తు లెక్క పనిచేస్తారు. మనం ప్రశ్నిస్తే కేవీఆర్ ని కొట్టినట్టు కొడతారు, జైలు పెడతారు. ఇద్దరు కలిసే ఉన్నారు కదా. మరి కేవీఆర్ ఎట్లా కొడతారు? మొత్తం విమర్శ పెట్టినందుకు తీసుకుపోతారా? తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసింది? ప్రశ్నించాలి కదా, ఎందుకు ప్రశ్నించలేదు? అందరు కలిసే ఉన్నారు. అందుకని మనం ఎవరు నమ్మేటట్లేదు. ప్రజల చైతన్యం ఒకటే శ్రీరామరక్ష. అంటే బీఆర్ఎస్ ఏమో ఈ మూసీ రివర్ ప్రాజెక్ట్ వెనకాల పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ దందా ఉందని చెప్పేసి వాళ్ళు ఒక కామెంట్ చేస్తా ఉన్నారు. దాని గురించి మీరేమంటారు? అసలు అప్పుడైనా ఇప్పుడైనా దందా ఉంది ఒకటే, వాళ్ళు చెప్పినా వీళ్ళు చెప్పినా ఒకటే కదా. అప్పుడు చూసినాం కదా, అక్కడ పెద్ద ఫామ్ హౌస్ కట్టుకుంటే పోయింది కదా, డ్రోన్ వేస్తే శిక్షలు వేసారు కదా. మరి డ్రోన్ ఫోటోలు తీసినా శిక్షలు వేసారు. ఇప్పుడు మళ్ళీ ఇద్దరు కలిసిపోయారు, వీళ్ళు వాళ్ళు కలిసిపోయారు. ఊరికే మాట వరుస కట్టరు తప్ప. అదే చెప్తున్నా కదా, వాళ్ళు ఏం చేస్తారంటే రాజకీయ పార్టీలు పగటిప్పుడు అరే నిన్ను తీరుతారా అంటే నిన్ను తీరుతారా, చీరతరా అంటుంటారు. రాత్రి కాగానే క్లబ్లు ఇద్దరు కూర్చుంటారు, చీర్స్ అంటారు. పగటిపూట చీరత అంటారు, రాత్రిపూట చీర్స్ అని గ్లాసులు కొట్టుకుంటారు. ఇదే గ్లాసులు కూడా కొట్టుకుంటున్నట్టు లెక్క, అంతే కదా. అందుకని చీరత పోయి చీర్స్ అవుతాయి, కలిసే ఉంటారు. ఏముంది, ఏం తేడా ఏం లేదు, అందరు బిలిజులి కుస్తీ. అంటే ఈ పెద్ద ఎత్తున ఫండ్స్ మిస్యూజ్ అవుతుంటే కనబడుతుంది కదా. తెలంగాణ ప్రజల సొమ్ము కూడా కేసీఆర్ ఎట్లయితే వృధా అయిందో ఇప్పుడు కూడా అదే వృధా అయితే కనబడుతుంది కదా. ఒకటే కదా మరి. అప్పుడు ప్రభుత్వాలు ఇప్పుడు ప్రభుత్వాలు, అప్పుడు నక్కలే ఇప్పుడు నక్కలే, అక్కడ అప్పుడు తోడలే ఇప్పుడు తోడలే. ఏముంది, పాత సీసా
పాత సారా, ఉమ్. లేబుల్ ఒకటే కొత్తది, అవును. లేబుల్ కొత్తది, టేబుల్ కొత్తది, కూర్చొని తాగుతున్నారు కదా, అవును. అవి రెండే కొత్తవి, తక్కిన పాతయ్య కదా. అవును. అందుకని ఏం తేడా లేదు. వాళ్ళిద్దరు తగువ పడుతున్నా కూడా WWF ఛానల్ అది, అవును. వరల్డ్ రెజ్లింగ్ ఫెడరేషన్ బాగా గుద్దుకునే డ్రామా, ఆ, అంతే కదా. అంతే. ఈ WWF గేమ్ తప్ప అసలు నిజమైన కుస్తీ కాదు. ఉమ్. అందరు కలిసే ఉంటారు, వాళ్ళందరూ కలిపేది పైసలే. అవును. పైసలు కలుపుతాయి. ఆ మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలే కదా, అవును. అవి కలుపుతున్నాయి, వాళ్ళు కలిసే ఉంటారు ఉన్నంత కాలం. ఉమ్. ప్రజలు చైతన్యవంతులు కావడం ఒకటే ఆయుధం. ఉమ్. దానికోసం మీలాంటి వాళ్ళు అందరు కష్టపడి పని చేస్తే, మనలాంటి వాళ్ళు చేస్తే ఉమ్. అప్పుడు అది ఆయుధంగా మలుచుకోవచ్చు. సార్ ఇప్పుడు మధు పార్క్ వాళ్ళకి పెద్ద ఎత్తున వాళ్ళకు వేరే దగ్గర గేట్ కమ్మి కట్టిస్తాము, వాళ్ళకి పరిహారం కూడా ఇస్తాము ఎక్స్ట్రా అని చెప్పేసి అంటున్నారు కదా, అంటే వాళ్ళు దానికి ఒప్పుకునే అవకాశం ఉందంటారా? వాళ్ళు ఏం ఒప్పుకున్నా కూడా అది బోగస్. అది వాళ్ళు తెలియక వాళ్ళు మూర్ఖులైనట్లే. ఆఖరి పేదోళ్ళు వెలుగు మట్టిని వ్యతిరేకిస్తుంది కదా, అవును. వాళ్ళకి అర్థమైంది కదా తప్పని. అవును. మరి ఇక్కడ ఎందుకు అర్థం కాలేదు వీళ్ళకు? అవును. వీళ్ళు ఒప్పుకుంటున్నారు, ఒప్పుకోరు వీళ్ళు. అవును. ఒకవేళ ఒప్పుకుంటే వాళ్ళు మోసపోతారు, ఉమ్. అంతే తప్ప ఏమి జరగదు. అంటే కేసీఆర్ ఎట్లా మోసం చేయాలి అట్లా మోసం చేస్తారు. నేను శాకాహారిని అయితే పులి అంటే నమ్మాలనా? అవును. అయితే పులి ఎక్కడ శాకాహారి అవుతుందా? అవును. నేను నీతివంతుని అయితే ప్రజలకు మేలు చేస్తాను రాజకీయ నాయకుడు అంటే అవును. నమ్మాలనా? అవును. నమ్మొద్దు కదా, మోసమే కదా. అవును. అందుకని ప్రజలు తెలివిగానే ఉన్నారు. మత పార్కులు కూడా ఒప్పుకోరు. అక్కడ చాలా మంది జర్నలిస్టులు కూడా ఉన్నారు. అవును. అవును. జర్నలిస్టులు ఉన్నారు, అవును. ఉన్నారు. అందుకని ఇవన్నీ బయటకు వస్తున్నాయి. అవును. జర్నలిస్టులు ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఒప్పుకోరు. అవును. ఏదేమైనా సరే మరి ఇంతకాలం మీరు 9 మీటర్ల దూరంలో కట్టినంటే ఎట్లా పర్మిషన్ ఇచ్చారు మరి? అవును. అట్లా మరి చెరువులనే మీ అన్న ముఖ్యమంత్రి అన్న చెరువు ఉంది, ఇల్లు ఉంది కదా, మరి అవును. విల్లా 30 కోట్ల విల్లా ఉంది. అవును. మాదాపూర్ చెరువు అవును. ట్యాంక్ బడ్లోనే ఉన్నది, చెరువు అవును. శిఖం భూమిలో ఉంది. అవును. మరి అదెందుకున్నది? నాది కూడా చేయి మరి. అవును. అందుకని అన్ని మాకు ఒక న్యాయం, వేరే వాళ్ళకు ఒక న్యాయం. ఉమ్. జనం ఒప్పుకోరు, ఉమ్. జనం తిరుగుబాటు చేస్తారు. ఉమ్. చేయడానికి జనం సిద్ధంగానే ఉన్నారు. ఉమ్. ప్రభుత్వాలు వాళ్ళు కూడా సిద్ధంగానే ఉన్నారు. వాళ్ళు కూడా తిరుగుబాటు చేస్తారు. మనం పారిపోదామని చెప్పుల కాలు పెట్టుకొని విమానం ఎక్కుదామని రెడీగా ఉన్నారు. ఉమ్. వాళ్ళు కూడా పారిపోతారు. అవును. కేసీఆర్ పారిపోతాడు, రేవంత్ రెడ్డి పారిపోతారు, అందరు పారిపోతారు. ఢిల్లీ కన్నా పోతారు, న్యూయార్క్ కన్నా పోతారు, స్వీడన్ కన్నా పోతారు. అవును. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఇది మొత్తానికైతే మూసీ రివర్ డెవలప్మెంట్ వెనకాల ఉన్నటువంటి అసలైనటువంటి కుట్రను పార్శ్వమి దగ్గర వారి మాటలు చెప్పడం జరిగింది. చూద్దాం మరి ఈ ప్రాజెక్ట్ ఎంతవరకు ముందుకు పోతుంది, ఏంది ఆ మధు పార్క్ సంబంధించిన అపార్ట్మెంట్ వాళ్ళు ఇల్లులు ఇచ్చేసి మరి ప్రభుత్వానికి ఇస్తారా లేదా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో చూద్దాం దీని వెనకాల ఇంకా ఏమన్నా కొత్త విషయాలు బయటకు వస్తాయా, ప్రభుత్వం నుంచి ఇంకా ప్రపోజల్స్ కూడా బయటకు వచ్చే అవకాశం ఉందా, ఇవన్నీ కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. చూస్తున్నామండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.